కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిండా ముంచుతున్నాయన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇటు రాష్ట్రం అటు కేంద్ర ప్రభుత్వం రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లిలో జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అందుకే రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి వరంగల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ చేయించామన్నారు. రైతులకు మేలు చేసే విధంగా ఒప్పందం చేసుకున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. చిత్తశుద్ధితో నిబద్ధతో వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు మేలు చేస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఫోటో ఇది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏ కండువా వేసుకోరు, మీరు చూడండి. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కండువా కూడా వారు మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఉండదు వారి భుజాల మీద. ఒప్పందంలో మేము ఏదైతే సంతకాలు పెడుతున్నామో బాధ్యత తీసుకొని 100% అమలు చేయించే బాధ్యత నాది. ఈ బాధ్యతను కండువ రూపంలో నా భుజాల మీద వేసుకుంటున్నా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆర్మూర్ రైతుల యొక్క ఆత్మగౌరవమైన ఈ కండువా ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు వేసుకొని ఒక చిత్తశుద్ధితోని నిబద్ధతతోని ఈ బాధ్యతను వారు వరంగల్ డిక్లరేషన్ పేరు మీద అక్కడ చెప్పడం జరిగింది. అందులో కొన్ని విషయాలు మిత్రులకు మళ్ళొక్కసారి గుర్తు చేయదలుచుకున్నా. చాలా రోజుల నుంచి వ్యవసాయంలో నష్టం జరగడం వల్ల, ప్రభుత్వాలు ఆదుకోకపోవడం వల్ల అప్పుల పాలైన రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ నిర్ణయం తీసుకున్నది.